ఇప్పుడంటే డబ్బులు పోయాయి కాబట్టి సర్లే పోనీలే అని వదిలేస్తే ఆ అనుమానం నిజమై తను అన్నట్టుగానే మీ పిన్ని మీదో లేకపోతే ఇంకొకరి మీదో వస్తుంది. అందుకే మీరు అలాంటి వాళ్ళు కాదు అని అందరి ముందు నిరూపించామనుకో ఏ సమస్య ఉండదని అలాంటి పని చేసింది. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకు, దాని గురించి వదిలేసేయమ్మా. అత్తయ్యకి తెలియకుండా మావయ్య అత్తయ్య సేఫ్లోంచి 2 లక్షలు ఎలా తీశారు అత్తయ్య? ఏంటమ్మా చెప్పు, పోనీ నీకు ఇంకెవరి మీద అనుమానంగా ఉందా? అవునత్తయ్య, ఆ డబ్బు సుధ తీసిందేమోనని అనుమానం. వెల్కమ్ సార్, మే ఐ హెల్ప్ యూ? యా, వీఆర్ హనీమూన్ కపుల్. మాకు రూమ్ కావాలి. పేరు చెప్పండి సార్. లేక శ్రీరామ్. రూమ్ నెంబర్ 404 సార్. ఓకే, హ్యాపీ హనీమూన్ సార్. థ్యాంక్ యూ. లగేజ్ బాయ్ ఉన్నాడు సార్. ఓకే ఓకే. నువ్వెందుకు వెళ్తావు చెప్పు? వెళ్ళకపోతే నీ కర్మ. మేము ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటే చూసి భరించు. మేమిక్కడ భార్యాభర్తల్లా ఉంటాం, కలిసి తింటాం, కలిసి తిరుగుతాం, కలిసి పడుకుంటాం. నువ్వు మాత్రం పార్కంలో పుడకలో ఓ పక్కన ఉండు, ఓకేనా? శ్రీరామ్, ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత మనం కలిసి బయటకు వచ్చాం. అమ్మా మీరే కాపాడాలమ్మా. ఎవరమ్మా? ఎవరు మీరు? ఎలాగైనా మీరే కాపాడాలమ్మా. ముందు లేవండి, ఇక్కడ నుంచి లేచి కూర్చోండి. పర్వాలేదమ్మా. ఏంటి, ఏం కావాలి మీకు? అమ్మా, నేను మీ ఇంట్లో పనిచేసిన రంగయ్యకు భార్యనవుతానమ్మా. రంగయ్య భార్యవా? అవునమ్మా, 2 ఏళ్ల క్రితం చనిపోయాడు కదా, ఆయన భార్యనేనమ్మా. ఓ, నువ్వా? ఏం కావాలమ్మా? ఏమైనా డబ్బు అవసరం వచ్చావా? లేదమ్మా. మరి ఇప్పుడేం ఆపదొచ్చింది? నాకు కొడుకున్నాడమ్మా, వాడు డిగ్రీ వరకు చదువుకున్నాడమ్మా. మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమో నన్న ఆశతో వచ్చానమ్మా. అలాంటి అవకాశం నీకు రావాలే. ఏంటమ్మా నువ్వనేది? అవునే, ఆ జగదీశ్వరి కంపెనీలో పనిచేసే ఆయన భార్య ఏదో అవసరం కోసం వస్తే కాదు పొమ్మంటుంది. అమ్మా ఆగు, నిన్నేనమ్మా ఆగు. ఇంత లోపల జగదీశ్వరితో ఏం మాట్లాడుతున్నావు? అదేనమ్మా, నా బిడ్డ చదువుకొని ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడమ్మా. అందుకే అమ్మగారి కంపెనీలో పని దొరుకుతుందేమో నన్ను అడగడానికి వచ్చానమ్మా. ఓసి అదేనా? అదెంత భాగ్యం. జగదీశ్వరి పెద్ద కోళ్ళు ఉందే రేఖ, అదే నాకు బిడ్డ వరుస అవుతుందిలే. తను మా కార్తీక్ బాబుతో చెప్పి ఉద్యోగం ఇప్పిస్తుందిలే. మీరు చెప్పింది నిజమేనమ్మా? నిజమే. నేను చేతగాని వాడు, పనికిరాని వాడు, మగాడు కాదు అని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళావు. అందుకే నా మగతనాన్ని నిరూపించుకోవాలి కదా. ఈరోజు నేను చేసే పనికి అది విరిగిపోయి నా నుంచి దూరంగా వెళ్ళిపోతావని ఇలా ప్లాన్ చేస్తున్నాను. బతుకే బరువై కన్న కలలన్నీ కన్నీరయ్యే, బంధాలన్నీ బందీ కానై కొత్త కాపురమే చెరసాలయ్యే. ప్రేమే కల్లై పెళ్ళే ముళ్ళై జంట సహవాసం చితిమల్టయ్యే, ఆ తారిల్లే కతుల బోనై ఆశలడుగడుగునా విరియై